హాయ్ ఆల్, టుడేస్ రెసిపీ ఈజ్ కాకరకాయ ఉల్లి కారం ఫ్రై. ఇది ఎలా చేసుకుందామో ప్రాసెస్ చూద్దాం రండి. దానికోసం ఫస్ట్ మనం కాకరకాయలను వాష్ చేసి ఎడ్జెస్ని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ముక్కలన్నిటిని కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. హియర్ ఈస్ అ క్విక్ టిప్. దీనిపైన కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 10 minutes ఉంచామంటే అందులో ఉన్న చేదుతనం పోతుంది. అండ్ నౌ ఉల్లి అండ్ వెల్లుల్లి కారం తయారు చేసుకునే విధానం చూద్దాం. దానికోసం ఒక గ్రైండర్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ ఒక 2.5 tablespoons రెడ్ చిల్లీ పౌడర్, మేము గుంటూరు చిల్లీ కారం వాడతామండి, అది వేసుకొని కొంచెం ధనియా పౌడర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ రోస్టెడ్ జీరా వేసుకోవాలి. అండ్ తగినంత వాటర్, ఇక్కడ ఎక్కువ వాటర్ పోయకండి, మనం కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని చూసారంటే పేస్ట్ రెడీ. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీరా వేసి చిట్టపటలాడాక మనం గట్టిగా కాకరకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒక 5 minutes వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. అయిపోయాక దానిపైన కొంచెం కరివేపాకు చల్లి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి పేస్ట్ని వేసి కొంచెం కావాల్సిన వాళ్ళు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు, మరీ చేదు తినలేని అన్న వాళ్ళు వేసుకొని బాగా మూత పెట్టుకొని ఫ్రై చేయాలి పచ్చిదనం పోయేంతవరకు. అయిపోయాక మనం చిన్న బౌల్లోకి సర్వ్ చేస్తే మన వేడి వేడి కాకరకాయ ఉల్లి కారం రెడీ.